నిన్నటి రోజున చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అన్న నామం గురించి మీకు కొంత వివరణ చేసి ఉన్నాను. కొంత అంటే ఇవాళ మళ్ళీ మొదలు పెడతావా అని అనుకోకండి, ఇంక అక్కడతో పూర్తి అయిపోయినట్టే. ఇవాళ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత, ఇది కూడా 16 అక్షరాలతో కూడినటువంటి నామమే. దీన్ని కూడా మధ్యలో విరవడం కానీ మధ్యలో ఆపడం కానీ చేయకూడదు, పూర్తిగానే చదవవలసి ఉంటుంది. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. మీరు ఈ నామం గురించి వినే ముందు ఒక చిన్న విషయాన్ని ప్రయత్నం చేయండి వినడానికి. తల మీద పెట్టుకునేటటువంటి ఆభరణములు కొన్ని ఉంటాయి. ఎందుకని అంటే అసలు శాస్త్ర ప్రకారం అయితే ఏమిటంటే తల పాగా అని ఒకటి చుట్టుకుని ఉండాలి. అందున పండితుడైనటువంటి వాడు తప్పకుండా తలపాగా చుట్టుకుని ఉంటారు. అది ఒక లక్షణం. అందుకే నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి. అందుకే అసలు పండిత సత్కారము అంటే ఏంటంటే ఒక తలపాగా ఒకటి చుడతారు. అది తలపాగా చుట్టడం ఒక మర్యాద. అలాగే కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తలపాగా చుట్టుకుని వెళతారు. అలాగే ఈశ్వర సన్నిధానంలోకి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు అవన్నీ తీసేసి నమస్కారం చేస్తారు. అది ఒక మర్యాద. అలాగే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం. ఇంద్రియములన్నింటిలో కన్ను చాలా గొప్పది, అవయవములన్నిటిలో తల చాలా గొప్పది. కాబట్టి తలని రక్షించుకోవలసి ఉంటుంది. ఈశ్వరుడు అందుకే తలకి పెట్టినంత రక్షణ కవచాన్ని బహుశः దీనికి పెట్టలేదు. ఒక్క మెదడిస్తేనే ప్రపంచాన్ని తినేస్తున్నాడు. 2 కళ్ళు ఇద్దాం, 2 ముక్కు కన్నాలు ఇద్దాం, కానీ మెదడొక్కటి ఇద్దామని ఒక మెదడే ఇచ్చాడు. కానీ ఆ ఒక్క మెదడిని ఎంత జాగ్రత్త చేశాడంటే బ్రహ్మాండమైన పింకొకటి పెట్టాడు, కపాలం. దీని మీద మళ్ళీ జుత్తు పెట్టాడు. అది కూడా రక్షణ కోసమనే ఈశ్వరుడు యొక్క నిర్ణయం. ఇన్నిటిని ఏర్పాటు చేసి భగవానుడు ఈ తలలోనే జ్ఞానేంద్రియములు ఎక్కువగా ఉంటాయి. పడుకున్నటువంటి వాడు పరుపు లేకపోయినా పర్వాలేదు కానీ తలగడా ఒకటి ఇప్పించండి చాలంటాడు. అందుకని తల కింద తలగడా పెట్టుకుని పడుకుంటాం. సమానత్వం అన్నది బహుశः తల దగ్గర కుదరదనుకుంటాను నేను. అసలు సమానత్వం అంటారు కానీ అన్ని వేళలా సమానత్వాలు ఎలా కుదురుతాయండి? రైలు ఎడుతుంటే బస్సుకి సమానత్వం అండి, గేట్ వేయిద్దంటే రైలు వెళ్ళేటప్పుడు గేట్ వేసి తీరుతారు. సమానత్వం ఎలా కుదురుతుంది? ఉంటాయి, ఎప్పుడూ ఉంటుంది లోకంలో. అదొక అర్ధరహితమైన సిద్ధాంతం. ఎప్పుడూ అలా సమానత్వం అనేది అన్ని వేళలా అన్ని విషయాల యందు తీసుకురావడం కుదరని పని. కాబట్టి తల అనబడేటటువంటి దానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. కాబట్టి దాని కింద ఒక తలగడా పెడుతుంటాం. సర్వస్య గాత్రస్య శిరప్రధానం. ఈ తలని రక్షించుకోవడానికి ఒక టోపీ అనబడేటటువంటి దాన్ని ఒకటి ఈ మధ్య కాలంలో వాడడం అన్నది అలవాటు. అది వైదిక సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలోది కాదు టోపీ పెట్టుకోవడం అన్నది. సూటు, బూటు, హ్యాటు అనేటటువంటి 3 పాశ్చాత్యుల యొక్క సంప్రదాయం. కాబట్టి అది మన దానిలోనిది కాదు. కానీ తేలికైనవన్నీ పట్టుకోవడం మనకు అలవాటు అయిపోయి వైదిక సంస్కృతిని పక్కన పెట్టుకోవడానికి అలవాటు పడిపోయిన వాళ్ళం. కాబట్టి తలపాగా పక్కన పెట్టి టోపీలు పెట్టుకుంటున్నాం. కనుక టోపీ అనేటటువంటిది కాదు, తలపాగా పెట్టుకోవడం అనేటటువంటిది ఉంది. తలపాగా అందరూ పెట్టుకుంటారు. కానీ ఇప్పటికీ మీరు చూడండి, ఉత్తర భారతదేశం వెడితే కొన్ని రాష్ట్రాలలో ఉండేటటువంటి వాళ్ళు పంచె కట్టుకోవడం, లాల్చీ వేసుకోవడం ఎంత ప్రధానమో టోపీ పెట్టుకోవడం కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. మీకు మహారాష్ట్రలో ఈ సంప్రదాయం చాలా ఎక్కువగా కనపడుతుంది. వాళ్ళు మల్లె పువ్వు లాంటి టోపీలు పెట్టుకు తిరుగుతుంటారు చక్కగా. బహుశా కొత్తల్లుడికి కూడా టోపీ పెడతారేమో అనుకుంటున్నాను నేను పండగకు వస్తే అక్కడ. అందుకని అక్కడ టైలర్ల దగ్గర బహుశా ఒంటి కొలతలతో పాటు తల కొలతలు కూడా ఉంటాయేమో టోపీ కూడా కుట్టడానికి. అందుకని టోపీ అనేది ఒక సంప్రదాయంగా అంతర్లీనంగా ఉంది. టోపీ వేరు, తలని రక్షించుకోవడానికి పెట్టుకునేవి వేరు. యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికులు కూడా శిరస్సుని రక్షించుకోవడం కోసమని ఒక రకమైన పరికరాన్ని తగిలించుకుంటారు. దాన్ని హెల్మెట్ అంటే ఏమైనా పెద్ద దోషమేం లేదేమో, అటువంటి దాన్ని ఒకదాన్ని శిరస్త్రాణము అంటారు. అంటే శిరస్సుని రక్షించుట కొరకు ఉపయోగింపబడేటటువంటి సాధనం. ఇది అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళు అందరూ తల మీద పెట్టుకుంటారు. కానీ తల మీద పెట్టుకునేటటువంటిది కిరీటము అని ఒకటి ఉంటుంది. ఆ కిరీటము ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోకూడదు.
నేను కూడా కిరీటం పెట్టుకుంటానండి అంటే ఇప్పుడైతే ఒప్పుకుంటారేమో కానీ పూర్వకాలంలో అలా ఒప్పుకునేవారు కాదు. కిరీటము పెట్టుకున్నాడు అంటే గుర్తేమి అంటే ఇప్పుడు పరిపాలకుడు అని. అందుకే అన్నిటికన్నా మూర్ధాభిషిక్తుణ్ణి చేసినప్పుడు, రాజ్యపాలనాధికారం ఇచ్చినప్పుడు ఆ తలలో ఉన్నటువంటి ఆలోచనలే ప్రజల యొక్క యోగక్షేమములకు కారకమవుతాయి కనుక ఆయన యందు విష్ణువాంశని గౌరవించి పరిపాలనాధికారాన్ని తలకి కిరీటం పెట్టేవారు. కిరీటం లేకుండా ప్రభువు సభామంటపంలోకి రాడు, కిరీటం పెట్టుకునే వస్తాడు. పరమ పూజనీయమైనటువంటి వస్తువులలో రాజ్యాధికారంలో మొట్టమొదటిది ఇది అంటే కిరీటమే. ఆ కిరీటాన్ని అంత ప్రోక్షణ చేస్తారు, అంత భద్రంగా ఉంచుతారు. దాన్ని సమంత్రకంగా తీసుకొచ్చి తల మీద అమరుస్తారు. తర్వాత రాజదండాన్ని చేతికిస్తారు. కిరీటము లేనివాడు ప్రభువు కాడు, కిరీటము పెట్టుకుని పరిపాలన చేస్తారు. కాబట్టి కిరీటం అనగా ఏమి? పరిపాలనకు గుర్తు. అమ్మవారు కూడా కిరీటం పెట్టుకుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే అమ్మవారిని చూసి అమ్మా కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండిత, నీ తల మీద పద్మరాగమణులతో తయారు చేయబడినటువంటి కిరీటము ప్రకాశించుచున్నది, లేదా పద్మరాగమణులతో ప్రకాశించుచున్నటువంటి కిరీటమును ధరించి ఉన్నదానా. మీరొక్కటి ఆలోచించండి, పద్మరాగమణులతో కూడిన కిరీటం అమ్మవారు పెట్టుకుంటే మీకు ఒరిగేది ఏమైనా ఉందా? ఆవిడ పద్మరాగమునులతో కూడిన కిరీటమును పెట్టుకున్నది అని మీరు నామం చెప్పారనుకోండి, దీనివల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేకపోతే ఆవిడ పెట్టుకుందని మీరు గుర్తించారా? ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దాబ్ అని ఒకటి ఉంటుంది లోకంలో, అది నాకు ఇది ఉంది అని అవతలవాడు గమనించాలని ఒక తాపత్రయం ఉంటుంది. ఆయన ఒక కొత్త ఉంగరం చేయించుకున్నాడు అనుకోండి, మీరు గమనించకపోతే అవసరం ఉన్నా లేకపోయినా ఇలా ఇలా అంటాడు. అంటే ఏంటంటే ఆఖరికి ఉంగరం చేయించుకున్నారంటే బావగారు అనాలి, అన్న తర్వాత అప్పుడు మామూలుగా ఉంటాడు, ఉంచుతాడు చెయ్యి. అలా మీరు గమనించాలి అని తన డాబు వ్యక్తం అవడానికి చేసేటటువంటి పరిశ్రమ అది. ఆవిడ కిరీటం పెట్టుకుంది అని మీరు చెప్పడం, ఆ కిరీటంలో పద్మరాగమణులు ఉన్నాయని మీరు చెప్పడం, ఆవిడ పెట్టుకున్నటువంటి కిరీటం యొక్క గొప్పతనాన్ని చెప్పడమా? అంతకన్నా అందులో మీకేదైనా ప్రయోజనం ఉందని వసిన్యాది దేవతల చేత అమ్మవారు చెప్పించిందా? ఈ కోణంలో మీరు పరిశీలనం చెయ్యనప్పుడు మీకు ఆ నామం వలన ఉత్తర క్షణంలో ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదో నామం చెప్పట్లేదా అంటే నామం చెప్తున్నారా, నామం చదువుతున్నారంతే. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిపాలన అన్న మాటలో హద్దు నిర్ణయము అన్నది ఒకటి ఉంటుంది. మీరు చూడండి, అందుకే నేను చదువుకున్న చదువుతో తన సంస్థలో ఏ పని చేయించుకోవడానికి అవకాశం ఉన్నది నిర్ణయించుకుంటాడు ఒక సంస్థ యజమాని. ఈయన బీకామ్ పాస్ అయ్యారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ పాస్ అయ్యారు, ఈయనతో మనం ఈ పని చేయించుకోవచ్చు. ఆయన నాకు ఒక అధికార పత్రం ఇస్తాడు, నువ్వు నా సంస్థలో ఈ హోదాతో ఉద్యోగం చేయవచ్చు, నీకు నెలకింత ఇస్తాను అని చెప్తూ ఆఖరణ ఒక పారాగ్రాఫ్ రాస్తారు. యువర్ సర్వీసెస్ ఆర్ లైబుల్ టు బి డిస్మిస్డ్ ఎట్ ఎనీ మూమెంట్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్స్ ఎవర్. నీ సేవలను మేము ఏ జీతం ఇచ్చి ఉపయోగించుకుంటున్నామో ఆ సేవలను ఏ కారణం చేత ఎప్పుడైనా నీకు కారణం చెప్పకుండా తొలగించగలిగిన అధికారం మేము ఉంచుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి, పరిపాలనమునందు ఆయన ఎక్కడో కూర్చుని ఉండొచ్చు, మీకు ఇచ్చిన పని ఏం చేస్తున్నారన్నది ఆయన రెండు రకాలుగా గమనిస్తాడు. ఒకటి, మీరు చేస్తున్న పని సంస్థ యొక్క ప్రయోజనానికే పనికొస్తోందా, మీ వ్యక్తిగతమైన పనికి పనికొస్తోందా? వ్యక్తిగత ప్రయోజనం కాదు, సంస్థకి వెళ్ళిన తర్వాత సంస్థ ప్రయోజనానికి మీరు పాటుపడడం ముఖ్యం. ఇది ప్రధాన లక్ష్యం. అందుకే ఎడ్విన్ బి ఫిలిపో అని ఆయన పర్సనల్ మేనేజ్మెంట్ రాస్తూ అమెరికన్ రైటర్ అంటాడు, an able personnel manager is a manager who can synchronize the individual objectives with that of the organizational objectives, simultaneously taking care of the individual needs of an employee అంటాడు. అంటే వ్యక్తిగతమైనటువంటి అభిరుచులను అవసరములను దృష్టిలో పెట్టుకుంటూ వ్యక్తిగతమైనటువంటి లక్ష్యములను సంస్థకు సంబంధించిన లక్ష్యములతో సమ్మిళితము చేసి సంస్థ ప్రయోజనములను సాధించి పెట్టుట యందు తన సిబ్బందిని నడిపించగలిగిన సమర్థత కలిగిన వాడు ఆయన నిజమైనటువంటి సమర్థవంతమైన పరిపాలకుడు అంటాడు ఎడ్విన్ బి ఫిలిపో.
ఆయన ఎప్పుడో అన్నాడు, కానీ మనవాళ్ళు వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూనే కిరీటంలో అన్నారు. పరిపాలన అన్న మాటకు అర్థమేమి అంటే, మీకు తెలియకుండానే మీ హద్దులను చూచుట. మీకు ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఉద్యోగంతో పాటు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఈ అధికారమును మీరు సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా, రెండిటినీ యజమాని చూస్తాడు. ఏమంటే మన పని మనకి చేసేస్తున్నాడు కదా, వాడో 1000 రూపాయలు పుచ్చుకుంటే మనకెందుకు అని ఊరుకోడు. 5 పైసలు పుచ్చుకున్నా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. వాళ్ళు ఇచ్చిన జీతం తప్ప మీరు 1 కోటి రూపాయలు అవతల వాడికి సంస్థ చెల్లించవలసిన చెక్ మీరు ఇచ్చినా 5 పైసలు పుచ్చుకోవడానికి మీకు అర్హత లేదు. సంస్థ ఇచ్చిన జీతం పుచ్చుకోవడానికే మీకు అర్హత ఉంది. అది మీరు దాటినట్టు యజమాని గమనించాడనుకోండి, ఎప్పుడైనా ఉద్యోగంలోంచి తీసేయడం కాదు, కారాగారంలో పెట్టేసేయచ్చు. ఇది ఇప్పుడు చెప్పలేదు, వసిన్యాది దేవతలు ఎప్పుడో చెప్పారు. అవి మరిచిపోయి లోకం ఇవాళ కొత్తగా ప్రసంగాలు చేసుకోవలసి వస్తుంది అధికారులు. అసలు వాటిని అనుసంధానం చేసుకుంటే ఈ ప్రసంగాల అవసరాలు ఉండవు. కాబట్టి చూడండి, మీ అధికారము యొక్క హద్దు చూడబడుతూ ఉంటుంది యజమాని చేత. వీడు నేను చెప్పిన పనిని చెప్పినట్టు చేసేస్తున్నాడా, లేకపోతే వీడికి ఈ ఇవ్వడంలో చెయ్యడంలో స్వప్రయోజనాన్ని ఏదైనా చూసుకుంటున్నాడా. ఒక ఆయనకి ప్రతిరోజు ఒక 100 కోట్ల రూపాయలు చెల్లించగలిగినటువంటి అధికారాన్ని ప్రభుత్వం ఇచ్చిందనుకోండి. ఏ కారణం చేతో ఆయన ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బు ఒక 100 కోట్లు చెల్లిస్తూ ఉంటాడు, తన సంతకం పెట్టి చెక్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది ప్రభుత్వం తరపున ఇలా ఇవ్వడానికే నేనున్నాను, ఇది ఇలా కూర్చుని ఇచ్చినందుకే నాకు జీతం వస్తోందని ఆయన ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు రోజు 100 కోట్లు నేను ఇస్తున్నాను కదా, కాబట్టి నేను అందులో ఒక 0.5% నేను పుచ్చుకుంటాను వాళ్ళు ఇస్తే అన్నాడు అనుకోండి, జైల్లో పెట్టేస్తాను. వాడు సంతోషంగా ఇచ్చాడండి అంటే నువ్వు పుచ్చుకోకూడదంట. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదండి ఈ విషయం అంటే కుదరదు. హోటల్లోకి వెళ్ళి బిల్లు చెల్లించాలని నాకు తెలియదండి, పెడతారు తిన్నారనుకున్నానంటే అంటే కుదరదు. అలాగే మీరు మీ అధికారపు హద్దుని దాటితే శిక్షించగలిగిన అంతర్లీన అధికారము ఎక్కడున్నదో అది కిరీటధారణ చెయ్యబడినదని గుర్తు. కిరీటము పెట్టుకుని ఉన్నది అంటే కేవలము మీకు ఒక అధికారాన్ని ఇస్తుంది, శిక్షించే శక్తిని తన దగ్గర పెట్టుకుంటుంది. ఈ రెండింటి మధ్య గీసినటువంటి సరళ రేఖని, ఈ హద్దుల్ని ఆవిడ చూస్తూ ఉంటుంది. ఇది యథార్థమునకు కిరీటమునకు గుర్తు. ఇది మీరు ఇక్కడ జీర్ణం అయిందనుకోండి, మీ జీవన గతి మారుతుంది. ఇది అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆవిడ కిరీటం పెట్టుకుందని మీరు అర్థం చెప్తారు. ఆవిడ కిరీటం పద్మనాగమణులతో పెట్టుకుంటే మీకెందుకు, ముత్యాలతో పెట్టుకుంటే మీకెందుకు, దానివల్ల మీకేమైనా ప్రయోజనం ఒరిగిందా నాకు చెప్పండి? ఏమీ ఒరగలేదు. ఆయన ఆఫీసర్ గారు అనగానే మీకు 2 ఉండాలి. నన్ను జీతం ఇచ్చి పోషించేటటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన మీ సీటు దగ్గరికి వస్తే మీరు లేచి నిలబడాలి. ఆయన కనపడగానే మీరు నమస్కారం చెయ్యాలి, ఆయన ఎందు విష్ణువాంశం ఉంది. 2, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను దండించగలిగినటువంటి వాడు భయం ఉంది. ఆయన యందు గౌరవము, ఆయన యందు భయము, ఈ 2 ఏకకాలమునందు ఉంటే ఆ 2 ఉండడానికి ఏ విధమైన అధికారము ఆయన యందు కేంద్రీకృతమైనదో ఆ అధికారమునకు గుర్తు ఆయన తల మీద ఉన్న కిరీటము. ఈనాడైతే ఆయన యొక్క సంతకము, ఆయన సంతకం కింద ఉన్న స్టాంపు. ఇప్పుడు రబ్బర్ స్టాంప్ వేస్తున్నాం, అప్పట్లో తల మీద ఉన్న కిరీటం దానికి గుర్తు. ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించండి. మీరు చెప్పారు బాగానే ఉందండి, ఇక్కడ వరకు మాకు అర్థమైంది, మీరు 10 మాటలు చెప్పక్కర్లేదు. ఒక ఉద్యోగి విషయంలో అతనికి ఇచ్చిన అధికారము అతను దాటకూడనిటువంటి పరిధి, ఈ రెండిటిని చూస్తూ ఉంటాడు అధికారి. బాగుంది. ప్రపంచం విషయంలో, మనందరి విషయంలో అమ్మవారు ఎలా చూస్తుంది? నేను దీని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయకుండా మీకు తేలికగా అర్థమయ్యే ప్రయత్నం ఒకటి చేస్తాను, మీరు గుర్తుపట్టేస్తారు. మీరు చూడండి, అమ్మవారు మీకు నాలుక అని ఒకటి ఇచ్చింది. మీకంటే నాకు కూడా నష్టమండి, నాలుక ఒకటి ఇచ్చింది. దేనికి ఇచ్చింది నాలుక? మీకు నాలుక ఎందుకండి అని అడిగాను అనుకోండి, నీ మొహం ఇచ్చా తెలియదా నీకంట. నాలుక ఎందుకు ఇచ్చింది? ఏమా దానికి ఎందుకంత భయపడతారు మీరు? నాకు ఏదైనా చెప్పడానికి, నేను మీకు ఇన్ని చెప్తానే. రుచి చూడడానికి. ప్రధానం ఏమిటంటే నాలుక రుచిని చెప్తుంది. ఇప్పుడు మాటలాడడం అనేటటువంటిది, మాటలు రాని పిల్లవాడి నోటి మీద ఆవకాయ కారం పెడితే ఏడుస్తాడు. కాబట్టి ముందు మాట వచ్చిందా, రుచి తెలిసిందా? రుచి తెలిసింది.
అంటే ప్రధాన ప్రయోజనం ఏది అంటే రుచి. రుచిని తెలుసుకోవడం నాలుక యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. మాటలాడని నాలుకలు కొన్ని ఉంటాయి లోకంలో, కానీ ఇవి రుచి మాత్రం చెప్తాయి. రుచి చెప్పని నాలుక ఉండదు, మాటలాడలేని నాలుకలు ఉంటాయి. మీరు చూడండి లోకంలో. కాబట్టి నాలుక ప్రధాన ప్రయోజనమేమి అన్నప్పుడు రుచి చెప్పుట అన్నది ప్రధాన ప్రయోజనంగా చెప్పాలి. ఆ తర్వాత మాట్లాడడం చేత ధన్యత పొందుతాడు. రుచి రెండైపోతుందండో, అది గమ్మత్తు. రుచి రెండైతే మాట. రుచి యొక్క మొదటి స్వరూపం పదార్థము యొక్క రుచిని తెలుసుకోవడం. రుచి యొక్క రెండవ స్వరూపం భగవంతుని నామములో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడం. ఒక లడ్డు తింటే తీయగా ఉంటుంది, ఆవకాయ తింటే కారంగా ఉంటుంది, నిమ్మకాయ తింటే పుల్లగా ఉంటుంది అని చెప్పగలిగినట్టే రామనామం పలికినప్పుడు ఇంత తృప్తిగా ఉంటుంది అని చెప్పగలిగితే శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా. ఎప్పుడూ ఆవకాయ నిమ్మకాయ ఇవి తప్ప ఇంకోటి తెలియకపోతే వాడి ప్రారంభం. అప్పుడు రుచికి పనికొచ్చింది కానీ ఇంకో దానికి పనికి రాలేదు. అసలు ఈ రుచి ఎందుకు ఇవ్వాలి ఆవిడ? ఈ రుచి చూడడం అన్నది కానీ అమ్మవారు పెట్టలేదనుకోండి, మనకు ఒక వరం అయ్యి ఉండేది కదండి. అసలు కూరలు కొనుక్కోక్కర్లేదు, ఊరగాయలు పెట్టుకోక్కర్లేదు, చాలా సామాన్లు కొనుక్కోక్కర్లేదు. హాయిగా ఆడవాళ్ళకి ఎంత సుఖంగా ఉండేదో ఇలా ఉడికించి అక్కడ పెట్టేస్తే చాలు, తినేసేయచ్చు చక్కగాను. రుచి తెలియదు కదా, తినేద్దాం. రుచి ఎందుకు పెట్టింది ఆవిడ? మీరు బాగా గమనించండి. పడిశం పడుతోంది అనుకోండి, డాక్టర్ గారు అంటారు కొంచెం పుల్లటివి తినండి, విటమిన్ సి ఉంటుందంటారు. ఇప్పుడు విటమిన్ సి పుల్లటి పదార్థంలో ఉన్నది అని పులుపు అన్నది మీకు ఎవరి వల్ల తెలుస్తుంది? నాలుక వల్లే తెలుస్తుంది. ఏ పదార్థమునందు ఏ పోషక శక్తి ఉన్నది అన్నదాన్ని, పోషక శక్తిని రుచి ద్వారా చెప్తారు. ఏమంటే మీకు జీర్ణశక్తి కొంచెం తగ్గింది, పాలు తాగండి, కమ్మటివి తినండి అంటారు. మీకు రక్తపోటు ఎక్కువగా ఉంది, మీరు కమ్మటి పదార్థాలే తీసుకోండి తప్ప కారంతో ఉన్నవి పులుపుతో ఉన్నవి తినకండి అంటారు. రుచితో చెప్తారు. ఇప్పుడు మీరు ఇది తినవచ్చు ఇది తినకూడదు అని దేని చేత నియంత్రించుకుంటారు? నాలుక చేత నియంత్రించుకుంటారు. ఇప్పుడు అమ్మవారు నాలుక ఎందుకు ఇచ్చినట్టు? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీ ఆరోగ్యమును జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఇచ్చినట్టు కదండి. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే నాలుక దేని కొరకు ఇచ్చినది? అందుకే ఈశ్వరుడే వైద్యుడిగా ఉంటాడు లోకంలో. ప్రథమో దైవ్యోభిషక్. లోపల అనారోగ్యం వస్తే ఈ అనారోగ్యం ఇది తినకుండా ఉంటే నీకు ఉండదు అని డాక్టర్ గారు చెప్తారు. అందుకే మందు పథ్యము రెండు చెప్తారు. మందు జబ్బు తగ్గిస్తుంది, మళ్ళీ పటమరించకుండా పథ్యం చెప్తారు. ఈ ట్యాబ్లెట్ వేసుకోండి బీపీ తగ్గుతుంది. పులుపు తినకండి మళ్ళీ రాకుండా ఉంటుంది. పులుపు అంటే ఏమిటండి డాక్టర్ గారు అని అడిగారు అనుకోండి, నా ప్రాణం తినకండి, అవి కూడా నేను ఎక్కడ చెప్పనంటారు. పులుపు అంటే మీకు తెలిసి ఎలా తెలిసిందండి? నాలుక అమ్మవారు రుచి చెప్పగలిగిన శక్తితో ఇచ్చింది కాబట్టి తెలిసింది. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నాలుక దేని కొరకు వచ్చింది? మీ ఆరోగ్యమును నిలబెట్టుకొనుట కొరకు వచ్చింది. ఇది ఆవిడ మీకు ఇచ్చిన ఉద్యోగంతో పాటు ఇచ్చిన అధికారం. ఏమిటి అధికారం? నీ శరీర ఆరోగ్యము నిలబడడానికి కావలసినటువంటివి తిను. అమ్మవారు రుచి తెలుసుకుని బతుకు అన్నది అందుకు. నువ్వు 1 కోటి రూపాయలైనా రోజు చెల్లించు అనే అధికారం ఇచ్చింది ప్రభుత్వం. ఎలాగో రుచి తెలుసుకుని అనుభవించగలిగిన శక్తి అమ్మవారిచ్చింది. అధికారంతో ఆవిడ ఎందుకు ఇచ్చిందంటే నీ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి. నువ్వేం చేస్తున్నావు? పరిధి దాటుతున్నావు. ఈ రుచికి తాదాత్మ్యత చెంది ఆరోగ్యాన్ని విస్మరించి రుచి కోసం తినడం మొదలెడుతున్నావు. ఇప్పుడు ఆవిడేం చేస్తోంది? నీకు ఒకదాని కొరకిస్తే నువ్వు ఒకదాని కొరకు లోకంలో ఉన్నవన్నీ తినేస్తున్నావు. అవన్నీ నువ్వు తినేయడానికి ఇవ్వలేదు, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు తిని ఆరోగ్యం నిలబెట్టుకోవడానికి ఇచ్చాను, అదే పనిగా తింటున్నావు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేస్తుంది? తినకుండా ఉంచుతుంది మిమ్మల్ని. అదే వైద్యుడితో చెప్పిస్తుంది. నువ్వు ఇది తింటే చచ్చిపోతావు అంటుంది. చచ్చిపోవడం అంటే ఇది పోతుంది అంటే వాడికి వెంటనే భయం మానేస్తాడు. ఇప్పుడు వాడికి రుచి ఇష్టం లేదని మీరు అనుకోకండి, వాడు రుచిని గెలిచి మానలేదు. మీరు లడ్డు ఎందుకు తినరండి ఇప్పుడు అన్నారు అనుకో, నా ప్రారంభం అండి షుగర్ అంటే షుగర్ లేకపోతే తినేస్తాడు. షుగర్ ఉంది కాబట్టి తింటలేదు. ఇప్పుడు ఏం చేసింది ఆవిడ అంటే విచ్చలవిడిగా నువ్వు ఏ ఇంద్రియాలను ఈ జన్మలో లేకపోవచ్చు, ఆ పాపం గత జన్మలలో ఉందన్నమాట. ఎక్కడో ఇంకొకరు తినవలసిన దాన్ని కూడా ఇంకొకరి పెట్టకుండా నువ్వు తినేసినవి ఏమున్నాయో అవి ఈ జన్మలో కొంత ఆవిడ తగ్గించేస్తుంది, నీకు తీసేస్తుంది.
కాబట్టి ఇప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? ఈశ్వర ప్రసాదం చేయాలి. ఈశ్వర ప్రసాదం అనుభవించినటువంటి డయాబెటిక్ పేషెంట్ ఏమంటాడంటే, ఈ తీపి నాకెందుకండి, నాకు అసలైన రుచి నాకు తెలుసు అంటాడు. అధరం మధురం వదనం మధురం మధురాధిపతే మధురం మధురం. నేను కృష్ణుడి పాదాలు చప్పరిస్తున్నా, నా తీపి ముందు ఈ తీపి ఎంత నాకు అక్కర్లేదంటాడు. ఇప్పుడు ఆయనకి ఈ తీపి వదిలిపెట్టేయడంలో తృణప్రాయంగా వదిలేస్తాడు. ఆయన్ని షుగర్ బాధించిందని మీరు అనుకుంటున్నారా? ఆయన పడితే కదా బాధ ఆయనకి. ఆయన పడని బాధ షుగర్ ఎలా బాధ పెడుతుంది? అందుకే జ్ఞాని వ్యాధికి సాక్షి. జ్ఞాని వ్యాధితో మమేకం కాడు. అజ్ఞాని వ్యాధితో మమేకం అవుతాడు, జ్ఞాని వ్యాధికి సాక్షిగా ఉంటాడు. అంతే తేడా. ఇది గత జన్మలలో చేసిన పాపం ఈ జన్మలో జ్ఞానానికి హేతువు చేస్తున్నావిడ. గత జన్మలలో చేసిన పాపానికి ఈ జన్మలో చేసిన పాపానికి నువ్వు హద్దు మీరిన దానికి శిక్షగాను వేస్తున్నావిడ. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రసేంద్రియం శరీర పోషణకి ఉపకరణం. నువ్వు హద్దు మీరితే నీ బాధకి కూడా హేతువు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ ఉద్యోగం, సమాజంలో ఈయన ఫలానా అధికారిని 10 మంది చేత నమస్కరింపబడడానికి హేతువు. నువ్వు హద్దులు మీరావు. ఉద్యోగంలో లంచాలు తింటే ఈయనేనంటే 6 నెలలు జైల్లో పెట్టారని చెప్పారు. ఉద్యోగంలో ఈ మధ్యకాలంలో మిమ్మల్ని అధికారంలోంచి తీసేశారు, మీ ఇంట్లో బంగారం బిస్కెట్లు బయటపడ్డాయని పేపర్లో పడింది, మీరేనేంటి అన్నాడు అనుకోండి. పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పటికి సిగ్గుతో తలంచుకుంటాడు. ఎక్కడొచ్చింది తేడా అంటే, అధికారం ఇచ్చిన వారెవరో అధికారము యొక్క హద్దులు దాటినప్పుడు గమనిస్తున్న వారు కూడా వారే. అది కిరీటం అంటే. ఈశ్వరుడు శరీరమునందు కామం ఇచ్చాడు మనస్సుకి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఆయన అడిగాడు, అసలు మనస్సుకి కామం అన్నది ఉండి ఉండకపోతే అసలు ఇన్ని అల్లర్లు ఎందుకు జరుగుతాయండి లోకంలో? ఇన్ని మానభంగాలు, ఇంత వెర్రి చూపులు, ఈవి టీజింగులు, ఇవన్నీ ఎందుకుంటాయి? అసలు కామం అన్నది ఇవ్వకపోతే గొడవ వదిలిపోయేది కదండి. ఎందుకు ఇచ్చినట్టండి ఈశ్వరుడు? ఇవ్వడం ఎందుకు? అది శత్రువు అండం ఎందుకన్నాడు. శత్రువు చేసుకున్నవాడివి నువ్వు. ఈశ్వరుడు దాన్ని నీకు ఇచ్చింది స్నేహితుడిగా ఇచ్చాడు. కామం దేనికి ఇచ్చాడంటే, నీ వంటి ప్రాణిని నువ్వు వేరొకరిని సృష్టించడానికి ఇచ్చాడు. ఆ కామం ఉంది కాబట్టే నువ్వు పితృరుణం తీర్చుకుంటున్నావు, నీ వంటి ఇంకొక ప్రాణిని సృష్టిస్తున్నావు. రఘుమహారాజు గారి గురించి కాళిదాసు గారు రఘువంశ కావ్యం రాస్తూ శ్లోకం చెప్పారు. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఇది రఘుమహారాజు గారి గొప్ప అన్నారు. త్యాగాయ సంభృతార్థానాం రఘుమహారాజు గారు సంపాదిస్తాడు. ఎందుకు? దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం తక్కువ మాట్లాడతాడు. ఏం మాటలు రావా? ఎక్కువ మాట్లాడితే ఏమైనా అసత్య దోషం వస్తుందేమో అని ఎక్కువ మాట్లాడడం. యశసే విజిగీషూణాం మహారాజు కాబట్టి కీర్తి ఉండాలి, అందుకని దండయాత్ర చేస్తుంటాడు. ప్రజాయై గృహమేధినాం గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఎందుకు? తనలాంటి ప్రాణులను తాను కనాలి కాబట్టి భార్యలతో కలిసి సంసారంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కామమునకు ఒక హద్దు ఉంది. ఈ కామాన్ని మీరు మీ స్నేహితుడిగా వాడుకుని మీ ధర్మపత్ని యందు కామాన్ని ఉంచుకుంటే అది మీకు పురుషార్థమైపోయింది. మీ పితృరుణం తీరడానికి, మిమ్మల్ని ఉన్నతలోకాలకి పంపడానికి కొడుకనేటటువంటి అర్థమును కటాక్షిస్తోంది. అమ్మవారు కామమును ఇచ్చింది కదా అని దాన్ని విశృంఖలత్వంలోకి తీసుకెడితే, రామాయణంలో అమ్మవారు అంటుంది, ఈ బలం ఎంతకాలమో తెలుసా రావణ? నీ మలము మూత్రము నువ్వు విసర్జించగలిగినంత కాలమే అంది. ఒకనాడు అమ్మవారు ఏం చేస్తుందంటే, శక్తినిచ్చానని కదా తిరిగావు, ఇప్పుడు 2 శక్తులు తీసేస్తున్నాను ఇచ్చిన దాన్నే కాబట్టి. నీ మలము నీవు వెళ్ళి విసర్జించలేవు, నీ మూత్రము నీవు వెళ్ళి విసర్జించలేవు, వేరొకరు తీయవలసి ఉంటుంది. అంతే, అయిపోయింది వాడి బతుకు. బస్, నేను ఇంక చెప్పక్కర్లేదండి. భార్య అయినా సరే అలా చూసి ఓ 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, ఇంకా విసిగెత్తిపోయి అంటారు, అబ్బా ఇంకా ఇంత బాధపడే కన్నానండి. అప్పుడు నువ్వు బతికున్నట్ట చచ్చిపోయినట్ట? ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకుని ఉంటే పువ్వు వెళ్ళిపోయినట్టు ఈ లోకంలోంచి వెళ్ళిపోయి ఉండుండేవాడి. వెళ్ళిపోవడం ఎలాగో తథ్యం కాబట్టి. అందుకే అన్నీ తెలుసున్న వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఏమీ తెలియని వాడికి ఒక్కటి తెలుసు, భగవంతుడి పట్ల భక్తితో బతకడం. అందుకని వాడు హద్దు మీరలేదు.
అన్నీ తెలుసు. కాబట్టి ఏది చేసినా ఎలా సమర్థించుకుందామని సమర్థించుకోవడానికి వీలుగా తప్పులు చేశాడు, పతనావస్థని పొందాడు. కాబట్టి నీ ప్రవర్తనకి ఒక నియతి ఉన్నది. నీకు ఏది ఇయ్యబడినా అందులో అమ్మవారి అనుగ్రహాన్ని నువ్వు ఎంతవరకు వాడుకోవచ్చో తెలుసుకుని వాడుకో. మించి వాడుకుంటే ఉత్తర క్షణంలో అమ్మవారు శిక్ష కూడా వెయ్యగలదు. ఎలా వెయ్యగలదో, కనత్కోటి రమండిత, కిరీటం పెట్టుకుంది, ఖబర్దార్ ఏమనుకుంటున్నావో, ఆవిడికి అన్నీ తెలుసు. ఏమండి కిరీటం పెట్టుకుని ఎక్కడో కూర్చుంది కదా, ఇక్కడనే చేసేవి ఎలా తెలుసు? చిత్రంగా ప్రతి చోట కూర్చుని గుప్తంగా రాసుకుంటూనే ఉంది. కాబట్టి ఆవిడే చిత్రగుప్తుడు. నువ్వు మనసుతో ఏం చేస్తున్నావో కూడా ఆవిడికి తెలుసు. ఎంత నిజాయితీగా ఉంటున్నావో ఆవిడికి తెలుసు. పై వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆవిడ అన్నీ రాస్తుంటుంది. ఏది వదిలిపెట్టదు, చక్కగా వేస్తుంది శిక్ష. వేసినప్పుడు బాధపడతావు. కాబట్టి ఇచ్చినది నువ్వు సంతోషించడానికే ఇచ్చింది, నువ్వు సుఖపడడానికే ఇచ్చింది. ఆవిడ ఉద్దేశ్యం నువ్వు సుఖపడాలని. అమ్మ వండింది నువ్వు తినాలని, నీకు ఇచ్చింది నువ్వు అనుభవించాలని. కానీ ఒక నియమంలో అనుభవించమని ఇచ్చింది. దేనికైనా ఒక నియతి ఉంది. నియతి దాటిన తరువాత ఇక అనుభవించకూడదు. అందుకే సనాతన ధర్మంలో మీరు గమనించి ఉంటారు, ఒక గొప్ప స్థితి ఒకటి ఉంటుంది, వానప్రస్థము అని ఒకటి ఉంటుంది. ఆ వానప్రస్థము ఒక వయసు వచ్చేసిన తర్వాత, ఇంకా మనవడు పుట్టేశాడు అనుకోండి, మనవడు పుట్టేసిన తర్వాత ఇంకా బీరువా తాళాలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, ఎఫ్డిఆర్లు మెచ్యూర్ అవ్వడాలు, ఈ పాపిష్టి గోలంతా పెట్టుకోకూడదు. అన్నీ ఇచ్చేసి వానప్రస్థమని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోలేకపోతే కొడుకున్న చోట హాయిగా నువ్వు ఒక్క గది కట్టుకొని, కొడుకున్న చోటుకి కూడా వెళ్ళలేరు కొంతమంది. ఎందుకు వెళ్ళలేరు? ఖచ్చితంగా అభిజాత్యం. కొడుకు ఎలా ఉన్నా నువ్వు సర్దుకోవచ్చు, నీ మనసును నువ్వు సంస్కరించుకుని ఉండి ఉంటే. సర్దుకోలేకే నువ్వు వెళ్ళలేకపోతున్నావు. అందుకే చూడండి, నీవు వానప్రస్థమనగా నీ శరీరం ఉడిగిపోతున్నప్పుడు ప్రశాంతమైన చోటికి వెళ్ళిపోయి అన్నిటినీ విడిచిపెట్టి శరీరం నిలబడడానికి కావలసిన పదార్థాన్ని స్వీకరించాలి. రుచితో సంబంధం ఉండదు ఇంకప్పుడు. అందుకే పెద్దలకు అన్నం వడ్డించి ఎలా ఉంది అని అడగకూడదు. ఇది ఎలా ఉందండి, ఎలా ఉందండి, ఎలా ఉందండి అని ఎప్పుడు అడగకూడదు. మహాపచారం అది. వడ్డించి విడిచిపెట్టడమే. పరిశేచనం చేశారనుకోండి, అది ప్రసాదం. ప్రసాదం మీరు ఈశ్వరుడికి పెడితే ఈశ్వరుడు తిన్నాడు. అందులో ఉప్పు ఉందో కారం ఉందో. నువ్వు కూడా అంతే, ప్రసాదాన్ని అలాగే తినాలి. పూర్వకాలంలో అందుకే పెద్దలు భోజనం చేయడం అంటే తమలపాకుల్ని లవంగ మొగ్గలతో కుట్టుకుని చేసేవారు. చేస్తే అందులో పదార్థాన్ని వడ్డిస్తే అంతా అయిపోయిన తర్వాత ఆ తమలపాకులు లవంగ మొగ్గలతో కూడినటువంటి దాన్ని మడత వేసేసి నోట్లో పెట్టుకుని లేచిపోయేవారు. అది ఈశ్వరుడు యొక్క శేష పాత్ర. దాన్ని ఎక్కడ పారేస్తారు మీరు? ఈశ్వరుడు భోజనం చేసిన పాత్ర మీరు నైవేద్యం పెట్టింది. అందుకని లవంగ మొగ్గలతో కుట్టిన తమలపాకుల విస్తళ్లలో పెద్దలు పూర్వం భోజనం తీసుకునేవారు. అది వాళ్ళ జీవితాల్లో అలా అనుష్ఠించారు. అంతా భగవన్మయం చేసుకుంటారు. ఒక స్థితికి వెళ్ళిపోయిన తరువాత అడుగు తీసి అడుగు వేస్తే ఈశ్వరానుసంధానం చేసుకుంటారు జీవితాన్ని. అది రావాలి. సాలెపురుగు తన నోటి నుంచి వచ్చిన దారముతో గూడు కట్టుకున్నట్టు నిరంతరం మనసులో భగవంతుడి గురించిన జరిగినటువంటి స్మరణల చేత అల్లుకుంటారు తన జీవితాన్ని. ఇలా అల్లుకోగలిగినటువంటి శక్తి పెంచుకొని పరమతృప్తితో జీవనాన్ని చేస్తుంటారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు అటువంటి దిశ వైపుకి అడుగులు వెయ్యాలి. అంతేకాని ఇంకా అన్నీ పట్టుకుని వెంపర్లాడిపోతే దాని వలన ప్రయోజనం ఏముంటుంది అంటే మళ్ళీ భోషాణం కింద తేలో గోడ మీద బల్లో అయిపోతావు తప్పించి ఉపయోగం ఏమి ఉండదు. నేను ఈ రెండు మాటలు వాడడానికి కారణం ఏమిటో మీరు మార్కండేయ పురాణం చదివితే అర్థమవుతుంది. ఇంతకన్నా నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చెప్తే ఆ మార్కండేయ పురాణానికి వెడితే జన్మ పునర్జన్మ ఈ అల్లరి అంతా మొదలెట్టానంటే ఎప్పటికవుతాయి ఇవన్నీ. కాబట్టి చాలు.